మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తిక్ 8 రోజుల కింద మిస్సింగ్. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యుల మేరకు 8 రోజుల నుండి స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా తమ బాబు ఆచూకీ లభించడం లేదని శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక స్కూల్ ఆవరణంలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ చితకబాదారని కుటుంబ సభ్యుల ఆవేదన. ఇక మరోవైపు 8 రోజుల నుండి స్కూల్ ముందు కూర్చున్న యాజమాన్యం తమ కొడుకు విషయం పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తమ కొడుకు బ్రతికే ఉన్నాడా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. మేడ్చల్ పోలీసులు 8 రోజుల నుండి వెతికామని ఎక్కడా చూసినా బాబు ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాబు కుటుంబ సభ్యులు. తమ కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం జాన్ అకాడమీ స్కూల్ ఇన్ఛార్జి రోసి అంటూ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. రెండో రోజు మా చెల్లె పోయి చూసిన రోజు నా కొడుకు బట్టలు లోపలనే ఉన్నాయట చిందర వందర. మళ్ళీ రోజు పోయేసరికి మడతేసి సెల్ఫ్లు ఉన్నాయి. మొన్న మా తమ్ముళ్ళు వచ్చి వెనకకు పోయి చూస్తే మేము అన్నం బయటకు వెళ్ళి ఎక్కిపోతే ఫినిషింగ్ వైరు బట్టలు జింగాలి కదా అని అన్నందుకు మొన్న క్రియేట్ చేసి పాయింట్ జింపి బయట పడేసింది, టీ షర్ట్ పాయింట్ బయట పడేసింది. ఇదంతా ఎట్లా అవుతుందన్న చెప్పులు కూడా అన్ని జరిగింది. అన్ని బట్టి చూస్తే లోపలనే ఏమో అయ్యిందన్న వానికి వీళ్ళు బయటకు దాపుతుంటారు. తిండికి నిద్ర లేకుండా ఖచ్చితంగా నేను చెప్తా ఈడంగా బోడు అని చెప్తుండా ఖచ్చితంగా చెప్తుండే ఈడంగా బోడు పోడు అని చెప్తుండా. ఒకవేళ ఏదో విషయం చెప్పినా మేము వెళ్ళిపోతాం కదా. తెలుస్తలేవా అన్న. ఒక మేడం అంటుంది మీ ఇంటి కన్నా ఉంచుకొని మా మీద బదనం చేయడానికి నాకు భర్త లేడు. నా భర్త ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడా సార్? నా కొడుకు నా ఇంటి కాడ దాచుకొని వచ్చి నేను వారం రోజులు అవతారం ఎత్తుకుంటున్నాం సార్. మేము మాకేం అవసరం సార్? నీకు దాచుకొని వచ్చి మాట్లాడుతున్నామన్నా ఈడ ఆమె మాట్లాడుతుంది. ఆమె నెంబర్ అడిగితే కూడా ఎవరి దగ్గర లేదంటున్నారు. ఆమె కూడా రూమ్ లో దాచుకొని నేను లేను బయట ఉన్నాను అంతే చెప్పింది సార్. అన్న ఒకవేళ చేసింది సార్, ఒకవేళ బయటకు పోయింది అనుకో అన్న నిజంగానే పోతే హాస్టల్కి వెళ్ళి దెంకొచ్చిందని మా మమ్మీ తిడుతుందేమో అని 2-3 రోజులు సైలెంట్గా ఉంది. ఇన్ని రోజుల నుండి కూడా మాకు ఒక్కరికన్నా ఫోన్ చేయడా అన్న. ఇన్ని కెమెరాలు వెతుకుతున్నాం అంటారు. వీళ్ళు చెప్పిన దానికి బట్టి కాకుండా వేరే వాళ్ళు నన్ను దొరుకుతాడు కదన్న. అట్లా లేదు, ఎట్లా లేదు. అసలు నా కొడుకు బయటకే పోలేదన్న, లోపలికి ఏమో అదే విషయం అన్న. నేను మేడ్చల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. సో రీసెంట్గా మాకు జాన్స్ అకాడమీ నుంచి ఒక బాబు మిస్ అయ్యిందని కంప్లైంట్ వచ్చింది. వచ్చిన వెంబడే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మా టీం అందరినీ కూడా డిప్యూట్ చేసినాము. ఆ బాబు ఎటుపోయింది అనేది విచారణ అనేది వెంబడే స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కూడా మా టీమ్స్ అందరూ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. బాబు ఇంతకుముందు కూడా వేరే దగ్గర అల్వాల్ సైడ్ అకామిడేషన్లో ఉన్నాడు, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా సేమ్ ఆ బాబు వెళ్ళిపోయినట్టుగా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసినాక చెప్తాము. ఇంకా మేము సర్చింగ్ చేస్తూ ఉన్నాము. బాబు వెల్లింగ్ తోటి పోయింది అనేది కొద్దిగా ప్రైమ్ ఆఫీస్ మాకు ఇన్ఫర్మేషన్, దాని మీద కూడా విచారణ చేస్తాం. దారి అనేది మనకు ఒక 4-5 దారులు ఉన్నాయి. డేట్ మనకు 14th రోజు. మన సీసీటీవీ ఏమైనా చూసినా సార్? మెసేజెస్ అన్నీ కూడా సర్చ్ చేస్తూ ఉన్నాము. ఆ దారిలో కొంచెం ఇంటీరియల్ ప్లేస్ ఉంది, అక్కడ దారులు కూడా 4-5 ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తాం. టీచర్ని కొడుతుంటే భయపడిపోయిన టీచర్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఆగిపిస్తున్నారు. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్తాము. టీచర్స్ అనేది వాళ్ళు సెటరైట్ చేయడానికి కూడా కొంతమంది పిల్లల్ని మందలించవచ్చు. కాకపోతే అందులో ఎంతవరకు హరాస్మెంట్ ఉన్నది అనేది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్